కన్నప్ప మంచు విష్ణు మూవీస్లో హై బడ్జెట్ మూవీ హిట్ చూసి ఎన్నో ఏళ్లు గడుస్తున్న విష్ణుకి ఫైనల్గా కన్నప్ప రూపంలో హిట్ వచ్చింది. ప్రభాస్ ఉన్నది కొంచెం సేపే అయినా సినిమాని నిలబెట్టడంలో పిల్లర్లా నిలబడ్డాడు. ఈ మూవీ స్టోరీ సింపుల్ గా చెప్పాలంటే కన్నప్ప పుట్టుక నుంచి చనిపోయే వరకు జరిగే కథ. దేవుడంటే పడని కన్నప్ప శివుడికి పరమ భక్తుడిగా ఎలా మారాడు అన్నదే ఈ మూవీ. విష్ణు సినిమా అంటేనే ట్రోలర్స్ కి పండగ. ఈ మూవీలో కూడా అలాంటి సీన్స్ చాలానే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో అయితే ఇవి మరీ ఎక్కువ. స్క్రీన్ మీద మూవీ స్టోరీ సీరియస్ గా జరుగుతున్నా మనకి మాత్రం చాలా చోట్ల కామెడీగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ మూవీని న్యూజిలాండ్ లో తీయడం వల్ల రియాలిటీ ఫీల్ మిస్ అయింది. ఒక మంచి టూరిస్ట్ స్పాట్ లో చిన్న చిన్న గుడిసెలు వేసి జూనియర్ ఆర్టిస్టులు కరువైనట్టు 20-30 మందిని పెట్టి ఫస్ట్ హాఫ్ మొత్తం చుట్టేశారు. వందల సంవత్సరాల క్రితం జరిగే కథకి సరిపోయే భాష కూడా వాడలేదు. ఇక మంచి స్టార్ కాస్ట్ ఉన్న వాళ్ళ ముఖమంతా రకరకాల టాటూస్ వేసి విచిత్రంగా చూపించారు. మన ఇండియాలో ఫారెస్ట్ లొకేషన్స్ కరువైనట్టు ఎక్కడో తీశారు. అదేదో తలకోన ఫారెస్ట్ లోనో లేక కేరళ ఫారెస్ట్ లోనో తీస్తే మంచి రియాలిటీ ఫీల్ వచ్చేది. అలాగే కావాల్సినంత మంది జనం కూడా దొరికేవారు. యాక్షన్ సీన్స్ లో స్క్రీన్ మీద క్రౌడ్ లేక గ్రాండ్నెస్ లేదు. 200-300 కోట్ల బడ్జెట్ అన్నారు కానీ గ్రాఫిక్స్ లో చాలా వరకు గ్రీన్ మ్యాట్ సీన్స్ లా కనపడతాయి. ఇక కన్నప్ప చిన్నప్పుడు పులిని చంపే సీన్ మరీ ఘోరం. ఈ మూవీ కోసం విష్ణు అంతంత కండలు పెంచి యాక్ట్ చేశాడు కానీ వాటిని యాక్షన్ ఎపిసోడ్ లో కరెక్ట్ గా వాడలేదు. అసలు ఇలాంటి సినిమాలో యాక్షన్ సీన్స్ ఎలా ఉండాలి కానీ దీంట్లో ఫైట్స్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. ఇక టీజర్ లో విష్ణు టాప్ డైలాగ్ శివయ్య అనటం సినిమాలో కట్ చేశారు. ఇక మూవీలో యాక్ట్ చేసిన అందరూ చాలా డీసెంట్ గా యాక్ట్ చేశారు. శివ పార్వతులుగా అక్షయ్ కుమార్, కాజల్ యాక్టింగ్ డీసెంట్ గా ఉంది. అలాగే మోహన్ లాల్ పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనిపిస్తాడు. ఇక మోహన్ బాబు క్యారెక్టర్ కూడా డీసెంట్ గా ఉంది. ఇక ఫైనల్ గా అందరూ ఎదురు చూసే ప్రభాస్ రుద్రగా అదరగొట్టాడు. రుద్ర క్యారెక్టర్ కి యాక్షన్ సీన్స్ లేకుండా డైలాగ్స్ తోనే థియేటర్స్ దద్దరిల్లేలా చేశాడు. ఇక మూవీ మొత్తం కన్నప్పగా విష్ణు యాక్టింగ్ ఎలా ఉన్నా క్లైమాక్స్ లో మాత్రం ఎమోషనల్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. క్లైమాక్స్ మాత్రం సింప్లీ సూపర్. మూవీకి ప్లస్ స్టార్ కాస్ట్, ప్రభాస్ సీన్స్ అండ్ క్లైమాక్స్. మైనస్ సినిమాలో గ్రాఫిక్స్ అండ్ రియల్ ఫీల్ మిస్సింగ్. ఫైనల్ గా కొన్ని లాజిక్ సీన్స్ పక్కన పెడితే ఓవరాల్ గా మూవీ మాత్రం బాగుంది. ఈ మూవీకి నా రేటింగ్ 3/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.